ఇక్కడున్న ఎవరికైనా పైథాన్ నుంచి ఎలా తప్పించుకోవాలనే ట్రిక్ తెలుసా? నీకన్నా తెలుసా? ఇలా చూడు. తను నువ్వు చెప్పేది వినలేదు, ఎందుకంటే తను ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అంతే కదా, ఏమంటావు? అలా అయితే ఆగు, నేను నీకు నేర్పిస్తాను. నాకు తెలియని విద్య. ఇలా చూడు, బల్లు చెప్పేది నువ్వు వినాలి, ఎందుకంటే అది ముఖ్యం. నీ మీద దాడి జరిగితే ఏం చేస్తావు? పెద్ద పులైతే పర్వాలేదు, కానీ నీలాంటి చిన్న పులులకి రక్షణ అవసరం. నన్ను చూసి అందరూ భయపడిపోతారు. నువ్వు నాకు సహాయం చేయాలి. ఒకవేళ ఇదే ఒక పైథాన్ నిన్ను చుట్టుకుందనుకో, ఇప్పుడు నువ్వు చేయవలసిన ముఖ్యమైన విషయం ఆ పావుకి చక్కిలి గింతలు పెట్టడమే. కానీ దానికి ముందుగా చేతులు బయటికి తీయాల్సి ఉంటుంది. అరే, కళ్ళు జోడు పడిపోయింది. ఇప్పుడు నీకు బాగానే కనపడుతోందా? ఎందుకు కనబడదు? అద్భుతంగా కనబడుతుంది. థ్యాంక్ యూ మోగ్లీ. ఈ పైథాన్ మరీ అసలు నన్ను వదలకుండా పట్టుకున్నట్టుందే. నా కళ్ళద్దాలు. ఇది కాదు, ఇదిగో ఇది. హే, షార్ట్ రెడీ. నువ్వు నన్ను చూసి చాలా భయపడిపోయావు కదా. షార్టర్, షార్టర్. చౌటాన్, చౌటాన్, నువ్వెక్కడున్నావు? చౌటా. నన్ను చూసి అందరూ భయపడిపోతున్నారు. షార్టర్, చౌటాన్, ఎక్కడున్నావు? ఇప్పుడే ఏదో ఒక పులి నా మీద దాడి చేసింది తెలుసా? ఏంటి పుల? ఆ పులి ఎక్కడుంది? అంటే నువ్వు చెప్పిన పులి ఒక చిన్న పులి అన్నమాట. ఖచ్చితంగా తను చౌటరే. తను నా మీద గట్టిగా అరిచాడు తెలుసా? నేను అసలు తనని ఏమీ అనలేదు. అంటే తను అందరినీ భయపెట్టగలనని నిరూపించుకోవాలనుకుంటున్నాడేమో. ఇలా అయితే ఖచ్చితంగా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడే. మనం ముందు వెళ్ళి వాడిని కనిపెట్టాలి. బగీరా, నేను ఇటువైపు వెళ్తా. సరే, మనం ఇటు వెళ్దాం. షార్టర్, చౌటాన్, షార్టర్. చౌటార్, ఎక్కడున్నావు? నా కడుపు నొప్పి పెడుతోంది. నువ్వు చౌటాన్ని తినేసానని మాత్రం చెప్పకు. అలా జరుగుంటే బాగానే ఉండేది, కానీ నేను ఒక రాయిని మింగేశాను. ఇదేమో ఇరుక్కుపోయింది, లోపలికి వెళ్ళడం లేదు, బయటికి రావడం లేదు. అంతేకాకుండా విషయం తెలియకుండా మరొకరి మీద నేరం మోపడం తప్పు. అర్థమైందా? చూడు మోగ్లీ, నేను సహాయానికి ఎవరైనా తీసుకురానా? లేదందుకు అవకాశం లేదు. నువ్వు దిగులు పడకు, నేను బయటకు వచ్చేస్తా. చక్కలి గీతలు నాకు నవ్వు వచ్చేస్తుంది. అమ్మయ్యా, చాలా థ్యాంక్స్ మోగ్లీ. ముందు నీకే థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు లేకపోతే నాకు ఈ పరిష్కారం దొరికేది కాదు. మర్చిపోయినట్టున్నావు. నాకు తెలుసు, నేను తన కోసమే వెతుకుతున్నాను. అనవసరంగా నా విషయంలోకి తలదూర్చి నాకు కావాల్సింది తను తీసుకువెళ్ళిపోయాడు. తనని వదలను. ఏంటి? చౌటర్ని వదిలే, లేకపోతే నువ్వు నన్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. మోగ్లీ, నువ్వేం చేస్తున్నావు? తను చాలా ప్రమాదకరమైన వాడు తెలుసు కదా. నువ్వేమీ దిగులు పడకు,
అడక్కు. నేను ఇక్కడికి వచ్చిందో పని మీదేలే. బాలు ఇచ్చిన టిప్స్ లో ఇంకొక ఉపయోగపడే టిప్. మేనేజర్ కి ఎప్పుడైనా సరే ఈ పండు వాసన అంటే నచ్చదు. సరే మనం అటువైపు వెళ్దాం. షౌటర్ షాటర్ ఎంత పెద్ద ఏనుగైనా నన్ను చూసి భయపడాల్సిందే. ప్లీజ్ ఎవరైనా నన్ను కాపాడండి. పులిగారు నన్ను వదిలేయండి. ఇలా చూడు, చిన్న వాళ్ళని షాటర్ ఏమి చేయడా. అలాగా అయితే చాలా చాలా కృతజ్ఞతలు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా భయంగా ఉంది. నాకు సందేహం. నన్ను ఒక ప్రాణి చాలా చాలా విసిగిస్తోంది. మీరు వచ్చి దాన్ని భయపెట్టగలరా? ఎందుకంటే తను మీకు కూడా భయపడ్డేమో అని నాకు అనిపిస్తోంది. అలాగా నన్ను చూసి ఒకడు భయపడ్డా. అలాంటి వాడు ఎవడు? తను మన ఈకల్ని దొంగలించాడు. కానీ హాజిత్ అటాక్ చేసినప్పుడు తను మనల్ని కాపాడాడుగా. అది మర్చిపోకూడదు. థ్యాంక్స్ చెప్పాలి. తను తబాకీతో వెళ్ళాడు. ఏంటి, తబాకీతో వెళ్ళాడా? ఎటువైపు వెళ్ళాడు? అటువైపే. త్వరగా రా, మనం వెంటనే వెళ్ళాలి. ఎక్కడున్నాడు? అదిగో అక్కడ. ఈ బుడతని నా ముందుకి ఎందుకు తీసుకొచ్చావు తబాకి? మీకు ఈ విషయం చెప్పే తీరాలి మాస్టర్. తను అరిస్తే అంతే అందరూ భయపడిపోతారని తన ఫీలింగ్. కానీ అలాంటిదేమీ లేదు. ఆ స్థానంలో ఉన్నది మీరు అని తనకు చెప్తారని తీసుకొచ్చా. అంతేకాకుండా మీకు లంచ్కి ఏదో ఒకటి కావాలి కదా. తనకి ధైర్యం ఎక్కువే. నాకు ముచ్చటేస్తుంది. చిన్నప్పుడు నేను ఎలా అయితే చేసేవాడినో అలాగే చేస్తోంది. సరే అయితే నువ్వు ఎంత బాగా కొరగలవో ఒక్కసారి చూపించు. పర్వాలేదే, బాగానే చేస్తున్నావు. నీలాంటి బుడతడికి ఇదే ఎక్కువ. నాకేదైనా దొరుకుతుందేమోనన్న ఆశతో వచ్చాను. కాస్త ఓపిక పట్టు టబాకి. నా స్నేహితుడితో కాసేపు ఆడుకోవాలనిపిస్తోంది. ఏమంటావు? నువ్విందాక అరిచింది అరుపు, కానీ నేను గర్జించగలను. ఇప్పుడు నా నుంచి నిన్నెవరూ కాపాడలేరు. ఇలా చూడు, నువ్వు నాతోనో బలుతోనో పోటీ పడాలి గాని ఇలాంటి చిన్న ప్రాణులతో కాదు. వచ్చేసావా? నాకెందుకో చాలా ఆసక్తికరంగా ఉంది. సరే అయితే నువ్వు బల్లు కూడా వచ్చేయండి. ఇద్దరిని కలిపి ఓడించేస్తా. ఏమిటి నువ్వు చేస్తున్న పని? తను మనల్ని వెంబడిస్తాడా? వెంబడిస్తాడు, కానీ పట్టుకోలేడు కదా. అయితే మీరిద్దరూ ఇరుక్కుపోయారన్నమాట. ఇలా చూడు, సరే ఇక్కడికి వచ్చాక నువ్వు ఆటలు ఆడకు. ఇక్కడ నుంచి నిన్ను రక్షించడం ఎవరి వల్ల కాదు. ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకుపోయినప్పుడు ఎలా తప్పించుకోవాలో బలు చెప్పేటప్పుడు వినాలని ఎందుకు చెప్పానో అర్థమైందా? సారీ బలు, ఇక మీదట నేను ఎప్పుడు ఇలాంటి పని చెయ్యను. పర్లేదు, వదిలే షాటర్. సరే, నువ్విప్పుడు నేర్చుకోబోయే పాఠం ఏంటో తెలుసా? ఒక పెద్ద కోపంగా ఉన్న బేర్ నుంచి తప్పించుకోబోయేది ఎలా అని.
డాడీ వచ్చేస్తాడు బంగారం, నీ డ్రెస్ని బాగా తయారు చెయ్యాలని బయటికి వెళ్ళాడు. డాడీ వచ్చేస్తారు బంగారం, నీ నెస్ట్ని బాగా తయారు చేయాలని ఇప్పుడు బయటికి వెళ్ళారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? తెగులు పడకు, నేను తన గురించి అన్ని చోట్ల వెతుకుతాను, అన్ని చోట్ల వెతుకుతాను. ఏంటి ఒకటి, రెండు, మూడు. నేను వచ్చేస్తున్నాను. జరగండి. నువ్వు కదలడం నేను చూశాను. తనే ఎగురుకుంటూ వచ్చి ఢీ కొట్టాడు. ఇక ఏం చేయలేవు లాలి. నువ్వు ఈసారి కదలడం నేను చూశాను. కానీ నువ్వు మళ్ళీ లెక్క పెట్టడం మొదలు పెట్టలేదుగా. ఆపండి, ఆ సుడిగాలి మా గుడ్డుని తీసుకువెళ్ళిపోయింది. ఇది చాలా దారుణం. ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. మాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే అది ఇంకా గుడ్డు నుంచి బయటికి కూడా రాలేదు. తనని వెతుక్కుంటూ మేము అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాం. అది ఎక్కడ పడిపోయిందని మాకు చాలా భయంగా ఉంది. నువ్వు మాకు కాస్త సాయం చేస్తావా? సరే సరే, దిగులు పడకు, మేమున్నాం కదా. నాకున్న వాసన పసి కట్టే శక్తితోనూ మోగులి తెలివితోనూ వీలైనంత త్వరగా ఆ గుడ్డిని కనిపెట్టేస్తాము. ఎవరైనా ఉన్నారా? మన బేబీ దేన్నైనా చూసి భయపడిపోతుందేమో అని నాకు చాలా దిగులుగా ఉంది. నువ్వు ఎక్కడ బతుకుతావో ఏంటో. చూడు బంగారం, నువ్వు ఎక్కడున్నా నాన్న దగ్గర తిరిగి వచ్చామా? అర్థమైంది. ఈ గాలి, మనం ఈ గాలి ఫాలో అయితే చాలు. అవును నిజమే, మనం గాలిని ఫాలో అవుతూ వెళ్ళామంటే మనం ఆ గుడ్డుని కనిపెట్టేస్తాం. ఈ పని నీ వల్ల సాధ్యం, నాకు తెలుసు. నేను నెస్ట్ని చూసేసాను. తబాకి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ గుడ్డు కూడా కనిపించడం లేదు. ఒకవేళ నెస్ట్ ఇక్కడ పడుందంటే ఆ గుడ్డును తీసుకువెళ్ళింది టబాకీనే. టబాకియా? అంతే ఆ జాకలా? ఇలా చూడు, బాగా ఊపిరి పీల్చుకో. వెంటనే వెళ్ళి టబాకీని కనిపెడదాం. నువ్వు ఇంకొద్దిసేపట్లో నా కడుపులోకి వెళ్ళబోతున్నావు. నువ్వేం చేస్తున్నావో కాస్త నాకు కూడా చెబుతావా టబాకి? ఏం లేదు, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను మాస్టర్. నీ వెనకాల ఏం దాచావో చూపించు, లేకపోతే ఏం చేస్తానో తెలుసుగా. ఇది నా ఆకలిని ఇంకాస్త తీరుస్తుంది. సరే సరే వెళ్ళిపో, నేను నిన్ను వదిలేస్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళిపో, నేను జాలి కనికరం లేని పులిని. ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నేను నీ డాడీని కాను, నా పేరు షేర్ ఖాన్, కోపిష్టి పులిని. నేను నీకు ఏ విధంగానూ సహాయపడలేను. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకాసేపు ఇలాగే విసిగించావంటే నాలో ఉన్న కోపిష్టి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా బాధపడతావు.
పర్వాలేదే, బాగానే చేస్తున్నావు. కానీ నాలా మారాలంటే నీలో కోపం పెరగాలి. కావాలంటే చూడు, బాగా విను. ఆ పులి మన గుడ్డిని తినేసి ఉంటుందా ఏంటి? నాకు భయంగా ఉంది. మీరు వెళ్ళండి, మేము ఇక్కడే దాక్కుంటాం. తను మీకు అడ్డుపడనే పడడు. కాసేపు మాట్లాడకుండా ఊరుకో. గుడ్డు హ్యాచ్ అయిపోయిందా? నీ ఒంటిని ఇలా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇదిగో చూడు, ఇలా అర్థమవుతోందా? ఇప్పుడు నేను నీకు ఎలా వేటాడాలో నేర్పిస్తాను. సరే పదండి డాడీ. నీకేమన్నా మతిపోయిందా? తనకి నేర్పించే ప్రయత్నాన్ని పాడు చేస్తావా? కానీ మాస్టర్, నోర్మై, నీ నోటు నుంచి ఇంకొక మాట బయటకు వచ్చిందంటే అంతే. సరే బంగారం, పద వెళదాం. ఈ వేట దొరకపోతే మనం ఇంకొక వేటను కనిపెడదాం. ఏంటి మాస్టర్, ఈ మధ్య నన్ను మీరు అసలు పట్టించుకోవటమే లేదు. మౌగ్లీ మీ డెన్లో ఉన్నాడు, నేను ఆకలితో ఉన్నాను. మౌగ్లీ? ఎవరు తను? తన గురించి మాట్లాడకపోవడమే మంచిది. మనం వాళ్ళిద్దరికి ఈ విషయాన్ని ఎలా చెప్తాం? ఇక షేర్ ఖాన్ కి నా అవసరం లేదనుకుంటా. నీ గురించి చెప్పినా కూడా తనకి కోపం రావట్లేదు మౌగ్లీ. అంటే ఏంటో అర్థమైందా? తను మనల్ని ఇంకా పట్టించుకోడు. నువ్వు ఒక చిన్న పక్షిని ఎలా తినేసావు? హే, నువ్వు అలా కోప్పడకు. నేనేమీ అలాంటి పని చేయలేదు. చేసింది షేర్ ఖానే. అరెరే, గుడ్డిలోంచి వచ్చిన ఆ చిన్న పక్షిని షేర్ ఖాన్ తినేసాడా? అంతకంటే దారుణం. ఆ గుడిలోని పక్షికి తనే తండ్రిని ఫీల్ అయిపోయి అన్ని విద్యలు నేర్పిస్తున్నాడు. ఆ పక్షిని ఒక పులిలాగా మారుస్తున్నాడు. నన్ను నమ్మకపోతే నాతో వచ్చి మీ కలారా చూడండి. నువ్వు చాలా త్వరగా నేర్చుకుంటున్నావు బంగారం. ఇది గొప్ప విషయం. సరే, ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుందాం. మనం తిరుగుదాం. మనలో శక్తి ఇంకా పెరగాలంటే మనం నిద్రపోవాలి. అప్పుడు నువ్వు ఇంకాస్త ఎక్కువ శిక్షణని పొందొచ్చు బంగారం. అర్థమైందా? డాడీ, నా బంగారు డాడీ. నేను ముందే చెప్పాను కదా, అదిగో చూసారా, నా ప్లేస్ నాది ఆక్రమించింది. తాను మన బేబీని కనిపెట్టిస్తుంటారని మీరు అనుకుంటున్నారా? ఏమంటుందో నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళందుకు ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు, ఎప్పుడు వస్తారో తెలియలేదు. నా బుజ్జి బంగారాన్ని నాకు తిరిగిచ్చేయండి. ఇదేమి నీ బుజ్జి బంగారం కాదు. చాలా బాగా చేశావు. అది అలాగే ఉండాలి. కానీ నువ్వు పులివి కావు, నువ్వు ఒక పక్షివి. చెప్పేది విను. అద్భుతం. ఇప్పుడు నువ్వు నీ రెండవ పాఠాన్ని నేర్చుకోబోతున్నావు బంగారం. ఒక మానవ బాలుని ఎలా వేటాడాలి. డాడీ వచ్చేస్తాడు బంగారం. నీకు నెస్ట్ తయారు చేయడం కోసం బయటికి వెళ్ళారు. డాడీ వచ్చేస్తారు బంగారం. నీకు నెస్ట్ తయారు చేయడం కోసం బయటికి వెళ్ళారు. నువ్వు ఇక్కడున్నావా బంగారం? మై గూగు. తను ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావట్లేదు. బంగారం, డాడీ షేర్ ఖాన్. తను ఎగిరే డాడీ, ఎగిరే మమ్మీ. తనకి మీ ముగ్గురు తన పేరెంట్స్ గా ఉండాలని ఆశగా ఉంది. ఇలా చూడు బంగారం, నేను ఎప్పటికీ నీ డాడీనే. కానీ అసలైన డాడీని నేను కాను. నేను షేర్ ఖాన్ని, ఎంతో కోపిష్టి పులిని. నాకు జాలి దయ లేవు. నీకు నీ తల్లిదండ్రులు దొరికారు కదా, ఇక నీ జీవితాన్ని హాయిగా జీవించు.
మీ ఇద్దరికి ధన్యవాదాలు స్నేహితులారా. మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది. చాలా థ్యాంక్స్. పర్వాలేదు బుజ్జి బంగారం, కానీ నువ్వు పులిలా ఉన్నావే.